డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హైదరాబాద్ రైతులకు వెన్నుపోటు. రాహుల్ గాంధీకి 1000 కోట్లు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన చేపట్టారు. మోయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నెల్లూరు జిల్లాలో దేవాలయంలో చోరీ. గడ్డి అన్నారం డివిజన్ హైదరాబాద్ లో పెరుగుతున్న దోమల బెడద. భారతీయ జనతా పార్టీ ఎల్బీ నగర్ పెరుగుతున్న దోమల సమస్యపై బీజేపీ నేతల నిరసన. నల్గొండ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత. ఫిలిం నగర్ లో BMW కారు ప్రమాదం. జగిత్యాలలో మొక్కజొన్న రైతుల ఆందోళన. మునుగోడు మండల కేంద్రంలో రైతుల ధర్నా. తెలంగాణకు నీళ్ల విషయంలో అన్యాయం. హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేక ఆంగ్లేయులలో ఉన్నామా అనే సందేహం వస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 హైదరాబాద్ రైతులకు వెన్నుపోటు. రాహుల్ గాంధీకి 1000 కోట్లు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన చేపట్టారు. 6 గ్యారంటీలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి గవర్నర్ ప్రసంగంలో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు 3వ గవర్నర్ ప్రసంగం జరుగుతుందని, 2.5 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేదని కేటీఆర్ విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులకు కనీస బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని, దీనికి కారణం ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగమేనని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ATM లా మార్చి ఏఐసిసి పెద్దలకు సమర్పించుకునే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ శాసనసభలో ప్రతి పేదవాడి తరపున ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం ఉన్నది అంటే దానికి కారణం ఖచ్చితంగా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. తెలంగాణను ఒక ATM గా మార్చి ఏఐసిసికి సమర్పించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి తరపున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరి ఈ శాసనసభలో, శాసన మండలిలో తప్పకుండా ప్రజల తరపున పోరాడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్ లోనే మరి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు.
మోయినాబాద్ తాండూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మోయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. శనివారం రాత్రి అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఈగల్ బృందాలు మెరుపు దాడి నిర్వహించాయి. పోలీసులు అక్కడికి చేరుకున్న సమయంలో ఫామ్ హౌస్ లో ఉన్న వ్యక్తులు ఒకరు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. అనంతరం ఈగల్ బృందాన్ని అడ్డుకునే ప్రయత్నంలో మరో 3 రౌండ్లు కాల్పులు చేసినట్లు సమాచారం. దీంతో అక్కడికి కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తర్వాత స్పెషల్ ఆపరేషన్ టీం రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకుంది. పోలీసులు నిర్వహించిన సోదాలో 2 గ్రాముల కొకైన్ తో పాటు ఇతర మత్తు పదార్థాలు, ఒక రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఫామ్ హౌస్ లో మొత్తం 8 మంది ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు చేపడుతున్నారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో 4 గుర్తు తెలియని దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి హుండీలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. దొంగతనాన్ని గమనించిన ఓ గ్రామస్తుడు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగులు రాయితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. దుండగులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. గడ్డి అన్నారం డివిజన్ హైదరాబాద్ లో పెరుగుతున్న దోమల బెడద, భారతీయ జనతా పార్టీ ఎల్బీ నగర్ లో పెరుగుతున్న దోమల సమస్యలపై బీజేపీ నేతల నిరసన. జోనల్ కమిషనర్ కు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి వినతి పత్రం అందజేత. గడ్డి అన్నారం డివిజన్ పరిధిలో దోమల సమస్య రోజురోజుకు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ పదవీ కాలం పూర్తయిన తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక అధికారి పాలనలో కాలనీవాసుల సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మాజీ కార్పొరేట్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల ప్రజలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్బీ నగర్ జోన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించి జోనల్ కమిషనర్ హేమల్ కేశవ్ పటేల్ కు వినతి పత్రం ఇచ్చారు. నల్గొండ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. చుండూరు ప్రాంతంలో ఇరు పార్టీల శ్రేణులు ఇనుపరాడ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడగా వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల నుండి తనకు ప్రాణహాని ఉందని బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఫిలిం నగర్ లో BMW కార్ ప్రమాదం. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ ప్రాంతంలో అతి వేగంతో వెళ్తున్న ఒక BMW కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. వేగం ఎక్కువగా ఉండటంతో కారు ముందు టైర్ ఊడిపోయినట్లు తెలుస్తుంది. అయితే ప్రమాద సమయంలో కారు ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జగిత్యాల కలెక్టరేట్ ముందు మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తర్వాత అదనపు కలెక్టర్కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వినతి పత్రం ఇచ్చారు. మునుగోడు మండల కేంద్రంలో రైతులు ధర్నా. ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని డిమాండ్. నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన. అదే క్రమంలో అదే నీళ్ళని మునుగోడు నుంచి జమస్థాన్పల్లి మీదుగా గూడపూర్ చెరువుకు, గూడపూర్ నుంచి దోలపల్లి చెరువుకు కూడా అవకాశం ఉంటే నీళ్లు పోవడానికి ఆ సందర్భంగానే కాలువలు తీసి కొంత ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం జరుగుతున్న క్రమంలోనే మనకు రోజు రోజుకు నీళ్ళు లేక మొత్తం మునుగోడు చెరువు మొత్తం నీళ్ళు లేక మునుగోడు కింద ఒక లచ్చిదేగూడెం కింద ఒక ఆగు పాడటానికి ఒక చేతి బోరు ఇచ్చినాం. చేను బోరు ఇస్తాను కూడా మొత్తం పంటలు ఉన్నాయి. ఆ చేతి బోరుతో కూడా నీళ్లు లేక
మొత్తం ఎండిపోతుంది సార్. మొత్తం ఆగు లేదు, చెర్ల నీళ్ళు జల కూడా లేదు. మొత్తం ఇబ్బంది పడి మేము గరీబ్ వాళ్ళం సార్, మాకు ఏం లేక మేము ఇబ్బంది పడుతున్నాం. మొత్తం నీళ్ళు లేక మొత్తం పొలం ఎండిపోతుంది. దయచేసి మీరు ఉదయ సంవత్సరం నీళ్ళు టీడీ నీళ్ళు ఏదో మా చెరువు నింపి మాకు ఆగు పారుగా లెక్క జల వస్తుంది, మాకు మంచిగా పంటలు పంచాడు చూడు సార్. మీకు అంతే, మీకు నమస్కారం సార్. తెలంగాణకు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుంది. హరీష్ రావు తెలంగాణకు నీళ్ల విషయంలో బీజేపీ, టీడీపీ రెండూ కలిసి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి టి హరీష్ రావు ఆరోపించారు. ఈ విషయంపై ఇంత జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి ఆర్ రేవంత్ రెడ్డి మౌనం వహించడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, నీటి సమస్యలపై వెంటనే స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరు కలిసి తెలంగాణకు తీవ్ర దుఃఖాన్ని మిగిలిస్తా ఉన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు. ఇంత జరుగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం మౌనం వహిస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ సాధించిన వాళ్ళం, తెలంగాణ నీటి హక్కులను 9.5 ఏళ్ల పాటు కాపాడిన వాళ్ళం కనుక ఇవాళ తీవ్రమైనటువంటి ఆవేదనతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించే ప్రయత్నమే ఇవాళ మా ప్రెస్ మీట్. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కృష్ణా నదీ జలాలను అక్రమంగా తీసుకుపోయిందని, ఇప్పుడు గోదావరి జలాలపై కూడా కన్నేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు ఆరోపించారు. చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణంగా గోదావరి జలాల్లో కూడా తెలంగాణకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అధికారులు చెప్పిన విషయాలకు తెలంగాణ నుంచి హాజరైన అధికారులు తల ఊపారని హరీష్ రావు విమర్శించారు. దీంతో గోదావరి జలాల్లో కూడా తెలంగాణకు నష్టం చేసి ఆంధ్రప్రదేశ్ అన్యాయంగా నీళ్లు తీసుకెళ్లాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తన్నుకుపోయింది. ఇప్పుడు గోదావరి జలాల మీద కన్నుపడ్డది. ఇప్పుడు తాజాగా గోదావరి జలాలను తన్నుకుపోయే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటిదాకా గోదావరిలో ఏ ఇబ్బంది లేకుండే, కానీ చేతగాని, దూరదృష్టి లేని, బాధ్యత లేని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇవాళ గోదావరిలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. జనవరి 30న ఢిల్లీలో 2 రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నత అధికారులతో కూడిన కమిటీ సమావేశం జరిగింది. ఆ జనవరి 30న జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హక్కులకు సూటి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ సూటి పెట్టింది. తెలంగాణ నుంచి హాజరైన అధికారులు డూడు బస్వన్నల్లాగా తల ఊపిండ్రు. సిడబ్ల్యూసి ఇదే అదనుగా భావించి బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ చెప్పు చేతుల్లో ఉంది కనుక దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇవాళ గోదావరిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేక ఆంగ్లేయులలో ఉన్నామా అనే సందేహం వస్తుంది. చర్యలున్నాయి. ఏం చెప్పింది సిడబ్ల్యూసి? గోదావరిలో ఏ రాష్ట్రానికి కూడా బచావ్ ట్రిబ్యునల్ అసలు నీటి కేటాయింపులే చేయలేదట. ఒక వాటా విషయంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ చాలా అడ్డగోలుగా మాట్లాడింది. దాన్న ప్లీజ్ రండి. ఆంధ్రప్రదేశ్ చాలా అడ్డగోలుగా మాట్లాడింది. నేను ఉత్తగా మాట్లాడతలేను. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఢిల్లీలో 30 జనవరి నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వ అధికారులు కలిసి సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన మీటింగ్ మినిట్స్. ఇది ఎప్పుడు వచ్చింది మినిట్స్ అంటే మన చేతికి 12 ఫిబ్రవరి 2026 నాడు వచ్చింది. జనవరి 30 నాడు మీటింగ్ అయింది. 12 ఫిబ్రవరి నాడు మన రాష్ట్రానికి మినిట్స్ వచ్చినాయి. ఇవాళ ఏంటిది? మార్చి 16. అంటే దాదాపు నెల మీద 4 రోజులైంది మినిట్స్ వచ్చి. మరి ఈ మినిట్స్ లో తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఈ మినిట్స్ ఉంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ కావాలా వద్దా? అంటే ఇది కుంభకర్ణులాగా నిద్రపోతున్నారా? గాడిద పళ్ళు తోముతున్నారా? గోదావరి జలాలకు లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఈ మినిట్స్ వచ్చినాయి. మినిట్స్ వచ్చి నెల మీద 4 రోజులైనా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం నిద్రపోతున్నారా? లేదు చంద్రబాబుకు దాసోహం అయిపోయినరా?
ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కి ఏమైనా తాకట్టు పెట్టిందా? రాష్ట్ర ప్రయోజనాలంటే మీకు పట్టవా? ఈ మినిట్స్ వస్తే ఎందుకు స్పందించలేదు? వినిపిస్తా ఏముందో ఇలా అంటే అసలు ఈ మీటింగ్ కే పోను అన్నారు. మీకు తెలుసు కదా, అసలు ఈ మీటింగ్ కే పోము అన్నారు. పోము అని మీటింగ్ కు ఎందుకో మోకాళ్ళ మీద పరిగెత్తిపోయింది. మళ్ళీ ఏం చెప్పిండ్రు? మేము ఒక ఉత్తరం రాసినాం, ఈ మీటింగ్ లో గోదావరి బనకచెర్ల ఎజెండాలు లేకుంటేనే మీటింగ్ పోతాము అన్నారు. మీటింగ్ లో గోదావరి బనకచెర్ల అంశం, గోదావరి నల్లమల్ల సాగర్ అంశం లేకపోతేనే మీటింగ్ పోతాము అని మీ అందరికి తెలిసి ఉత్తరం బయటకు వచ్చింది. ఇది మీటింగ్ మినిట్స్. ఫస్ట్ పాయింటే గోదావరి నల్లమల్ల సాగర్. చదివి వినిపిస్తా. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ఆ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు రాసి పంపిన పాయింట్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన ఎజెండాలో ఫస్ట్ పాయింట్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్. మరి ఎజెండాలు ఆంధ్రప్రదేశ్ పోలవరం నల్లమల్ల సాగర్ పెడితే మేము మీటింగ్కే పోమన్నారు కదా, ఎట్లా పోయింది మీటింగ్ కు? ఎట్లా పోయి మీటింగ్ లో కూర్చున్నారు? అంటే మీకు ఎందుకంత భయం? తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నీళ్ల మీద మీకు సోయి లేదా, బాధ్యత లేదా? ఒక ఆయన తెచ్చిపెట్టిన అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ఆయన పక్కా ఆంధ్రప్రదేశ్ ఏజెంట్, చంద్రబాబు ఏజెంట్, తెలంగాణ ద్రోహి. ఆయనను ఇవాళ తెలంగాణ తరఫున చైర్మన్ గా మీరు మీటింగ్ పంపితే జరగకపోతే ఏం జరుగుతుంది? గోదావరి జలాల అంశంపై హరీష్ రావు విమర్శలు. నీటిపారుదల శాఖకు చైర్మన్ గా ఆదిత్యనాథ్ దాస్ ను నియమించడం దొంగ చేతికి తాళం చెవి ఇచ్చినట్లేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల మధ్య గోదావరి జలాల కేటాయింపులు అసలు జరగలేదని కేంద్ర ప్రభుత్వం సమావేశ మినిట్స్ లో వెల్లడించిందని ఆయన తెలిపారు. ఆ మినిట్స్ లో తప్పులుంటే తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిందని, కానీ ఇప్పటి వరకు స్పందించలేదని హరీష్ రావు వ్యక్తం చేశారు. స్పందించకపోవడం అంటే ఆ విషయాలను తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తన్నుకుపోయింది. ఇప్పుడు గోదావరి జలాల మీద కన్నుపడ్డది. ఇప్పుడు తాజాగా గోదావరి జలాలను తన్నుకుపోయే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటిదాకా గోదావరిలో ఏ ఇబ్బంది లేకుండే, కానీ చేతగాని, దూరదృష్టి లేని, బాధ్యత లేని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇవాళ గోదావరిలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. జనవరి 30న ఢిల్లీలో 2 రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నత అధికారులతో కూడిన కమిటీ సమావేశం జరిగింది. ఆ జనవరి 30న జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హక్కులకు సూటి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ సూటి పెట్టింది. తెలంగాణ నుంచి హాజరైన అధికారులు డూడు బస్వన్నల్లాగా తల ఊపిండ్రు. సిడబ్ల్యూసి ఇదే అదనుగా భావించి బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ చెప్పు చేతుల్లో ఉంది కనుక దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇవాళ గోదావరిలో తెలంగాణకు శాశ్వతంగా నష్టం చేసే విధంగా సిడబ్ల్యూసి యొక్క చర్యలున్నాయి. ఏం చెప్పింది సిడబ్ల్యూసి? గోదావరిలో ఏ రాష్ట్రానికి కూడా బచావ్ ట్రిబ్యునల్ అసలు నీటి కేటాయింపులే చేయలేదట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేక ఆంగ్లేయుల పాలనలో ఉన్నామా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీ కార్మికులు. తాము కేవలం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ తమ హక్కుల కోసం మాత్రమే వచ్చామని వారు తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే అంగీకరించాలని డిమాండ్ చేస్తూ, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే గద్దె దిగిపోవాలని హెచ్చరించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు అంగన్వాడీ సిబ్బందికి నెలకు 18,000 జీతం ఇవ్వాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా తమకు అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీసుల చేత మమ్మల్ని నిర్బంధించారు. రేవంత్ రెడ్డి గద్దె ఎక్కక ముందు ఒక మాట, ఎక్కిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గతంలో మా అంగన్వాడీలతో పాటు సమ్మెలో పాల్గొని 18,000 జీతం ఇస్తానని చెప్పాడు. తిండి తిప్పలు లేకుండా పొద్దున్నుండి అరెస్ట్ చేసి తిప్పుతున్నారు అంగన్వాడీలు. మాకు డోర్ కూడా ఓపెన్ చేయలేదు. డీసీఎం కూడా ఎండలోనే పెట్టి మాకు డోర్ కూడా ఓపెన్ చేయలేదు. మేము డోర్ తన్నుకొని బయటికి రావాల్సిన పరిస్థితి. ఈ
రోజు మేము మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేకుంటే ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నామా మాకు అర్థమైతే లేదు. స్వతంత్రం వచ్చింది అంటున్నారు. స్వతంత్రం చేయడానికి ఆ రోజు వాళ్ళు ఎంత పోరాడిరో అంత పోరాటాన్ని అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా అది ఎండలోనే ఉందా? ఎన్ని గంటలకు వచ్చారు? మార్నింగ్ నుండి ఎండలో తిప్పిర్రు. మార్నింగ్ నుండి ఎండలో తిప్పి ఇప్పుడు కూడా తీసుకొచ్చి అక్కడే పెట్టిర్రు. ఎట్లా? మాకు ఫుడ్ లేదు, కనీసం మంచి నీళ్ళు లేదు, ఏది లేదు. అరెస్ట్ చేసిన వాళ్ళు స్టేషన్ తీసుకుపోవాలి కదా. తీసుకోవాలి. మేము అడిగేది అదే. మమ్మల్ని ఒక దగ్గర కూర్చొని ధర్నా చేసుకొని ఇస్తలేరు, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఉండనిస్తలేరు. మేము ఏవి మాకు విలాసాల కోసం కావాల్సిన కోరికలు అడగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ మాత్రమే అడగడానికి వచ్చాము. ఆ డిమాండ్స్ ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, ఇస్తారా, ఇవ్వరా? అంగన్వాడీ కేంద్రాలకే జీతాలు గతి లేవని మేము ఏడుస్తుంటే ప్రీ ప్రైమరీ అని మళ్ళీ కొత్త విధానాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక సెంటర్లు పెట్టి ఏం చెప్తారమ్మా రేవంత్ రెడ్డికి ఇట్లా చేస్తున్నాడు? ఏం చెప్తారు? సీఎం కి ఏం చెప్తారు మీరు? అర్జెంట్ గా గద్దె దిగిపోవాలి. మా కోరికలను మాత్రం, మా డిమాండ్స్ మాత్రం ఒప్పుకోకుంటే సీఎం కుర్చీలో ఆయన కూర్చున్నా కూడా ఆ కుర్చీకి వాల్యూ లేదు. ఆడవాళ్ళ ఉసురు పుట్టి నాశనం అయిపోతాడు. మేము చెప్పేది ఒక్కటే డిమాండ్, మేనిఫెస్టోలో తను పెట్టిన డిమాండ్స్ ను వెంటనే నెరవేర్చాలి. 24 రోజుల జీతం ఇంత ముందుకు మా అంగన్వాడీలకు కట్ చేసిండ్రు. ఆ జీతాన్ని ఇస్తాను కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరు ఇంటికి పోవడానికి కూడా అవకాశం లేదా? లేదు. వీళ్ళు ఎక్కడ పంపిస్తారు? కనీసం మంచి నీళ్లు కూడా లేవు మాకు తాగడానికి. వీళ్ళు ఇంకా బయటకు పోనిస్తారా? మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మా జనగామ జిల్లా, జనగామ, వరంగల్, మహబూబాద్, అక్కడ నుండి వచ్చినాం. మొత్తం స్టేట్ లెవెల్ సార్. మొత్తం అన్నం లేదు, ఏం లేదు. వట్టి హ్యాండ్ బ్యాగ్ లే ఉన్నాయి చూడండి. ఒక షాపు పోవడానికి లేదు, మేము ఒక బాటిల్ వాటర్ కొనుక్కోవడానికి లేదు మాకు. ఇప్పటి వరకు సిటీ అంతా తిప్పిరు మమ్మల్ని. సిటీ అంతా తిప్పి ఇక్కడికి తీసుకొచ్చిరు. కనీసం ఇక్కడనన్నా మాకు డోర్ ఓపెన్ చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి మాకు ఎవరితోటన్నా మాట్లాడిపిస్తారా అంటే అది కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి అనుకున్నారు అసలు? కళలో కూడా అనుకోలేదు మేము అస్సలు అనుకోలేదు. మేము చాలా అవస్థలు పడుతున్నాం. ఈ గవర్నమెంట్ రాగానే మా అంగన్వాడీ కేంద్రాలకు సీసీ కెమెరాలు పెడతా అని మా మీదనే నిఘా పెట్టిండు. మా అంగన్వాడీ కేంద్రాలలో బయోమెట్రిక్ పెడతా అని అన్నాడు. అవి కూడా ఏమన్నా పెట్టుకొని మీరు ఏమన్నా దొంగలా గానీ మీకు మీ డిమాండ్ ఏంది అసలు? మా డిమాండ్, మేము 26,000 జీతం అడిగితే వాళ్ళు మేనిఫెస్టోలో 18,000 జీతం ఇస్తామని ఒప్పుకున్నారు. 18,000 జీతం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు ఆడవాళ్ళని చూడకుండా ఎక్కడికక్కడికి పోలీసుల చేత నిర్బంధం చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్? సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులను ముందస్తు అరెస్టులు చేసిళ్ళు కాబట్టి తక్షణమే వాళ్ళ విడుదల చేయాలి. మీరు గద్దెనెక్కినాక ఒక మాట, గద్దె దిగినాక ఒక మాట అని మేము 24 రోజులు సమ్మె చేసినప్పుడు అదే రేవంత్ రెడ్డి సార్ మాతో పాటు మీరు సమ్మెలో పాల్గొన్నారు. మాకు 18,000 వేతనం ఇస్తామని అన్నారు. ఎక్కడ పోయింది? ఇచ్చిన మాట ఎక్కడ మీరు నిలబెట్టుకున్నారు ఒక సీఎం అయ్యి? కనీసం ఆడవాళ్ళు నిద్ర లేక ట్రైన్లలో, బస్సులలో వస్తుంటే కనీసము మమ్మల్ని మేము పొద్దున 8:30కు వచ్చినాం సార్. 8:30కు మేము అక్కడ రాత్రి అంత నిద్ర లేకుండా మేము బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటే ఆ పోలీసులను పెట్టి మమ్మల్ని నిర్బంధంగా డీసీఎంలు ఎక్కియడం ఎంతవరకు కరెక్ట్? ఇది మొత్తం సిటీ మొత్తం టైం పాస్ చేసి నీళ్లు నిప్పులు ఇవ్వకుండా ఆడవాళ్ళం సార్. ఎన్ని అవస్థలు ఉంటాయి మాకు. కనీసం మమ్మల్ని గుర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి సార్? అసలు కనీసము మాకు అడిగే హక్కు లేదా సార్? రాజ్యాంగంలో లేదా? అంగన్వాడీలు అడిగే హక్కు లేదా? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? మాకు సమాధానం కావాలి. ఫుడ్ లేదు, మాకు మంచి నీళ్లు లేదు, కనీస వసతులు కూడా లేవు సార్ మాకు. దయచేసి పొద్దున్న నుంచి సిటీ మొత్తం తిప్పిళ్ళు సార్. ఏది లేదు మాకు, ఏది లేదు. కనీసం ఆడవాళ్ళు కదా అని ఆడ పోలీసులను పెట్టి మమ్మల్ని అమాతం డీసీఎంల లెక్కించి మమ్మల్ని భయభ్రాంతుల. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 హైదరాబాద్ రైతులకు వెన్నుపోటు. రాహుల్ గాంధీకి 1000 కోట్లు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన చేపట్టారు. మోయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నెల్లూరు జిల్లాలో దేవాలయంలో చోరీ.
గడ్డి అన్నారం డివిజన్ హైదరాబాద్ లో పెరుగుతున్న దోమల బెడద. భారతీయ జనతా పార్టీ ఎల్బీ నగర్ పెరుగుతున్న దోమల సమస్యపై బీజేపీ నేతల నిరసన. నల్గొండ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత. ఫిలిం నగర్ లో BMW కారు ప్రమాదం. జగిత్యాలలో మొక్కజొన్న రైతుల ఆందోళన. మునుగోడు మండల కేంద్రంలో రైతుల ధర్నా. తెలంగాణకు నీళ్ల విషయంలో అన్యాయం హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేక ఆంగ్లేయులలో ఉన్నామా అనే సందేహం వస్తుంది.